లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆయన ప్రభుత్వ ఉన్నతోద్యోగి, విద్యార్థులను సరైన దారిలో నడిపించాల్సిన వ్యక్తి, విద్యా వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అధికారి. కానీ ఇప్పుడు ఆయనే తప్పటడుగు వేశారు. అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రిందట వచ్చిన సినిమా గుర్తుండే ఉంటుంది. అదే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అచ్చం అదే తరహాలో కథ నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ సినిమాలో క్లైమాక్స్ లో కథ ఎండ్ అవుతుంది. కానీ ఈ కథకు క్లైమాక్సే లేదు. ఊహించని మలుపులు, మరెన్నో ట్విస్టులు. అదేంటో మీరు చూసేయండి. నల్గొండలో మరో సంచలనం. వెలుగులోకి డీఈఓ లీలలు. భార్య ఉండగానే మరొకరితో సహజీవనం. కొన్నేళ్లుగా సాగుతోన్న యవ్వారం. రచ్చకెక్కిన డీఈఓ వివాహేతర బంధం. ఎందుకు రాదు నువ్వు నన్ను చేస్తున్నప్పుడు తెలియదా నీకు? విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవాలి. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి. ప్రతి సందర్భంలోనూ ఉన్నతాధికారి స్థానంలో ఉన్న డీఈఓ చెప్తూనే ఉంటాడు. మరి అలాంటిది ఆయనే తప్పుదారి పడితే? అవును, ఇప్పుడు ఇదే జరిగింది. జిల్లా విద్యాధికారిగా ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి అడ్డదారి తొక్కాడు. భార్య ఉండగానే మరో మహిళతో ఇంట్లో యవ్వారం నడిపిస్తున్నాడు. కాదు, పెళ్లి చేసుకోకుండా సంసారం నడిపిస్తున్నాడట. గత కొన్ని రోజులుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా తెలుసుకున్న ఆయన భార్య భర్త వ్యవహారంపై పూర్తిగా నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే వేరే మహిళతో ఉన్న సమయంలో పలువురితో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఇన్ని రోజులు గుట్టుగా నడిపించిన వ్యవహారం కాస్త బట్టబయలైంది. అని ఎన్నిసార్లు చెప్పింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే నల్గొండ డీఈఓ భిక్షపతి. నిలదీస్తున్న మహిళ ఆయన భార్య మాధవి. 2010 ఆగస్టు 27న గోదావరి ఖనికి చెందిన మాధవితో డీఈఓ భిక్షపతితో పెద్దలు పెళ్లి చేశారు. 15 రోజులు సంసారం బాగానే సాగింది. కానీ ఇంతలో ఓ మహిళ ఎంటర్ అయిందట. అప్పట్నుంచి ఆ మహిళ తరచుగా తనకు ఫోన్లు చేసి బెదిరించేదని, భిక్షపతి కావాలని డిమాండ్ చేసేదని అతని భార్య మాధవి వాపోతోంది. ఆ మహిళ కోసం నెల రోజుల తర్వాత తనను దూరం పెట్టాడని, ఆ తర్వాత ఆ మహిళతోనే వివాహేతర సంబంధం కొనసాగించాడని మాధవి అంటోంది. నల్గొండ డీఈఓ భిక్షపతితో మ్యారేజ్ అయిందండి. 2010లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా ఇంకా నెల రోజులకి నన్ను వదిలేశాడండి. మ్యారేజ్ ముందు వేరే ఒక లేడీతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడండి. ఆమె పేరు రాధిక. ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఆమె పెళ్లి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు 15 డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు, మీరు అవన్నీ నమ్మద్దన్నారు. అట్లా మమ్మల్ని నమ్మించుకుంటూ అట్లనో ఇట్లనో ఒక నెల రోజుల వరకు కాపురం చేసుకుంటూనే ఉన్నాడు సార్. నెల రోజుల తర్వాతకి వాళ్ళిద్దరు కలిసి నన్ను బెదిరించి నెల రోజుల తర్వాత నన్ను వదిలేశాడు సార్. 2 ఏళ్ల తర్వాత తనకు విడాకుల నోటీసులు పంపించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది భార్య మాధవి. తాను మాత్రం భర్త భిక్షపతితోనే ఉంటానని, ఇందుకు కోర్టును కూడా ఆశ్రయించినట్లు చెబుతోంది. అప్పట్నుంచి కోర్టులో ఈ కేసు నడుస్తోందని, అయినా మరొకరితో సంసారం చేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. ఇదన్నాడు, పంచాయతీలలో కూడా తీసుకెళ్లలేదు సార్ ఇంతవరకు నన్ను. మా అమ్మ మా నాన్న కాపురానికి తీసుకెళ్ళామని, నేను కూడా కాపురానికి తీసుకెళ్ళామనేసి ఆ రోజు నుంచి కూడా ఈ 14 సంవత్సరాలు కూడా నేను అదే పోరాటం చేస్తున్నా సార్. తర్వాతకి అనే డైవర్స్కి అప్లై చేశాడు సార్. డైవర్స్కి అప్లై చేస్తే నేను కాపురానికి తీసుకెళ్ళామని నేను వేశాను సార్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా భర్త నాకు కావాలనే నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్. కానీ ఈ మధ్యలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన ఇంకో ఆమెతో, ఈమె పేరు సునీత, ఇప్పుడు ఆమె వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు అనేసి తెలిస్తే మేము ఎంక్వైరీ చేద్దామనేసి వెళ్ళేసరికి ఇంట్లో ఇద్దరు ఉన్నారు సార్. ఈమె ఎవరు అనేసి నన్ను అడిగితే నా ఫ్యామిలీ అని అంటున్నాడు. అయితే ఇంకో మహిళతో సంబంధం కొనసాగిస్తూ 3 పిల్లలకు తండ్రయ్యాడని భార్య మాధవి ఆరోపిస్తోంది. భిక్షపతి ఆ మహిళతో నల్గొండలోని రాఘవేంద్ర కాలనీలో సంసారం నడిపిస్తున్నాడని చెబుతోంది. ఈ క్రమంలోనే ఆ ఇంట్లోకి మాధవి వెళ్తుండగా భిక్షపతి అడ్డుకున్నాడు. దీంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం తలెత్తింది. కట్టుకున్న భార్యను దూరం పెడుతూ కోర్టులో కేసు కొనసాగుతుండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవటమేంటని నిలదీసింది. సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నదైతే బయటికి రావాలి. నేను చేసుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చినా, నేను రమ్మనన్నా బయటికి రమ్మనండి.
మరోవైపు మాధవి బంధువులు సైతం డీఈఓ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత పదవిలో ఉంటూ మహిళలతో సంబంధాలు పెట్టుకుని భార్యకు అన్యాయం చేయటం ఏంటని మాధవి బంధువులు నిలదీస్తున్నారు. అంతేకాదు అన్యాయంపై నిలదీస్తే చంపుతానంటూ భిక్షపతి బెదిరిస్తున్నాడని భార్య మాధవి ఆరోపిస్తోంది. మరి కోర్టులో కేసు నడవంగా నువ్వు ఇంకో అమ్మతో ఎలా ఉంచుకున్నావు ఇంట్లో అనేసి, మరి డైవర్స్కి అప్లై చేసావు కదా, కోర్టు చుట్టూ తిరుగుతున్నావు కదా, మరి ఎట్లా ఎట్లా ఆమెని ఇంట్లో ఉంచుకున్నావు అనేసి మేము అడుగుతుంటే, మరి నా ఫ్యామిలీ నువ్వెవరా ఇక్కడి నుంచి వెళ్ళినాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే నేను చంపేస్తా, నిన్ను మనుషులను పెట్టి చంపిస్తా అంటున్నాడండి నన్ను. మరోవైపు విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు స్టేషన్కు చేరుకుని మాధవికి మద్దతుగా నిలిచారు. డీఈఓ స్థానంలో ఉంటూ సమాజం తలదించుకునే ఇలాంటి పనులు చేయటమేంటని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధవికి న్యాయం చేయడంతో పాటు డీఈఓను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఆదర్శవంతంగా ఉండాల్సిన ఉన్నతాధికారి చేసిన పనికి సమాజంలోని అన్ని వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అటు విద్యాశాఖ అధికారులు, ఇటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసి రాజకీయ పలుకుబడితో ట్రాన్స్ఫర్ లేకుండా చూసుకుంటున్న భిక్షపతిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి.